మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సరైన సమయంలో పెళ్లి చేయాలనుకుంటారు తల్లిదండ్రులు. కానీ ఈ రోజుల్లో సరైన పెళ్లి సంబంధం దొరకడం కూడా కష్టంగా ఉందని ఓ తల్లి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. MBBS MD చదివిన తన కూతురికి సరైన జోడీ దొరకట్లేదు అని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు 30 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయిలు బట్టతలతో అంకుల్స్ లా కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ లావణ్య బుద్ధవరపు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే లావణ్య గారు. నమస్తే. అసలు ఈ రోజుల్లో పెళ్లి చేయడం అనేది చాలా కష్టంగా మారుతుంది తల్లిదండ్రులకి. అమ్మాయిలకి ఏ ఏజ్ లో పెళ్లి చేస్తే మంచిదంటారు? ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్ మీరు కూడా చూశారు. ఇది చాలా మంది తల్లిదండ్రుల ఆవేదన. మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్ అండి. అంటే ఇవన్నీ సిల్లీగా అనిపించినా కూడా యాక్చువల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పెట్టిన ఏజ్ ఏదైతే 18, 21 అని అనుకున్నామో ఫీమేల్ అండ్ మేల్, బయోలాజికల్గా చూస్తే కనుక దట్స్ ద రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ బికాస్ దేర్ బాడీ విల్ బీ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఆలోచిస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా చదువుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడాలి, వాళ్ళు కాన్ఫిడెంట్గా లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ ఉండాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా బిల్డ్ చేసుకోవాలి అలాంగ్ విత్ మెన్. సో దానికి తగ్గట్టుగా మేము చదువుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటాము అని చెప్పి అమ్మాయిలు కూడా డిలే చేస్తున్నారు మ్యారేజ్ని. అన్లైక్ ఎర్లియర్ డేస్, లైక్ ఇదివరకు అంతా కూడా ఒక 25 years లోపులోనే పెళ్లి చేసేసేవారు అమ్మాయిలకి. బట్ ఇప్పుడు అమ్మాయిలకి కూడా 30s లోకి వచ్చేస్తున్నారు పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి. సో ఒక రకంగా ఏంటంటే బహుశా తల్లిదండ్రుల వైపు నుంచి చూసినా, అమ్మాయి వైపు నుంచి చూసినా అది కరెక్టే అని అనిపించిన, అట్ ద సేమ్ టైం గెటింగ్ మ్యారీడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, క్రూషియల్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇంత క్రూషియల్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి డెసిజన్ మేకింగ్ వాళ్ళకి టఫ్ అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని టెండర్ ఏజ్లో కనుక మనం పెళ్లి చేస్తాం అనుకుంటే దే డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ద స్ట్రింజెంట్ ఐడియాస్. అంటే వాళ్ళ థాట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండవు. ఇలాగే అబ్బాయి ఉండాలి, 6 అడుగుల పొడుగు ఉండాలి, తెల్లగా ఉండాలి, లేదా 6 లక్షల ప్యాకేజ్ ఉండాలి, ఇలాంటి హడావిడిలు ఏమి ఉండవు. వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు కొంతవరకు. పేరెంట్స్ చెప్తే కూడా దే విల్ బీ రెడీ టు లిజన్. కానీ ఏజ్ పెరిగే కొద్దీ దే స్టార్ట్ లుకింగ్ ఇన్ టు ద వరల్డ్. తెలుస్తుంది ప్రపంచం యొక్క రియాలిటీ. దానికి ముందు ఏంటంటే ఎవరు వస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఒక్కసారి బయటికి అడుగు పెట్టిన తర్వాత ఉద్యోగాలు, చదువులు, తర్వాత రకరకాల సర్కిల్స్, ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ని చూసిన తర్వాత ఏంటంటే నాకు రాబోయే హస్బెండ్ ఇలా ఉండాలి, ఇలాంటి పని చేయాలి, నన్ను ఇక్కడికి తీసుకెళ్ళాలి, ఆ హ్యాపీనెస్ నాకు ఇవ్వాలి అన్నట్టుగా రకరకాల విషయాల్లో వాళ్ళకి కొన్ని థాట్స్ స్ట్రింజెంట్గా ఉంటున్నాయి. అండ్ పెళ్ళికి వచ్చేటప్పటికి ఆ డెసిజన్లో నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్ అనే మాట్లేదు. అక్కడికి వచ్చేటప్పటికి డెసిజన్ మేకింగ్ టఫ్ అయిపోయినప్పుడు మీరు అన్నట్టుగా అవుటర్ లుక్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. బట్ అవుటర్ లుక్స్ ఎప్పుడు బాగుంటారు అంటే చిన్నగా ఉన్నప్పుడే బాగుంటారు. ఈవెన్ నవ్వు వస్తుంది కానీ పందిపిల్ల కూడా చాలా అందంగా ఉంటుంది చిన్నప్పుడు. నిజమే, క్షమించాలి. ఎందుకంటే ఇప్పుడు టాపిక్ అలాంటిది కాబట్టి లావణ్య గారు కూడా అలా కంపేర్ చేయాల్సి వచ్చింది. సారీ, ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్. చిన్నగా ఉన్నప్పుడు దే లుక్ క్యూట్, బట్ ఎదిగే కొద్దీ ఏమవుతుందంటే దేర్ బాడీస్ మజిల్ విల్ టేక్ ఇట్స్ ఓన్ షేప్. మీరు కనుక కంటిన్యూస్గా జిమ్కి వెళ్తూ ఉన్నారు, క్వాలిటీ ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు, క్వాలిటీ లైఫ్ స్టైల్ స్పెండ్ చేస్తూ ఉన్నారంటే మీ బాడీ కూడా దానికి తగ్గట్టుగానే బ్యూటిఫుల్గా, యంగ్గా, టెండర్గా ఉంటుంది ఎంత ఏజ్ వచ్చినా కూడా. బట్ మీరు ఆ మెయింటెనెన్స్ని చేయలేరు. ఎందుకంటే మీరు చదువులో ఫస్ట్ రావాలి, జాబ్లో మంచి పొజిషన్కి ఎదగాలి అంటూ మీరు స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు కంటిన్యూస్గా. అండ్ అవుట్ సైడ్ పొల్యూషన్, సెవరల్ థింగ్స్ ఆర్ దేర్ దట్ ఆర్ ప్లేయింగ్ ద రోల్ దేర్. సో వీటన్నింటి వల్ల ఏంటంటే మీకు ఆ టెండర్నెస్, క్యూట్నెస్ పోయి ఈ మీరు అన్నట్టుగా అంకుల్, ఆంటీ లాంటి షేప్స్ వస్తున్నాయి బాడీ వైజ్. ఇట్స్ నాట్ అబౌట్ బాడీ షేమింగ్ యాక్చువల్లీ. బట్ ఎవరికైనా తన పార్ట్నర్ అనేవాళ్ళు చూడడానికి ముచ్చటగా ఉండాలి అని కోరుకోవడంలో తప్పేం లేదు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సో మరి ఈ కేర్ ఏది తీసుకోకపోతే, అంటే హెల్తీ లైఫ్ స్టైల్ లేదు, హెల్తీ ఫుడ్ లేదు, అలాగే హెల్తీ అట్మాస్ఫియర్ లేదు, ఏ రకంగానూ హెల్తీ లేని టైంలో ఇంత స్ట్రెస్ తీసుకున్న బాడీని మీరు ఏ రకంగానూ డిసిప్లిన్లో పెట్టనప్పుడు వెన్ ఇట్ గ్రోస్ బై ఇట్స్ ఓన్ చాయిస్, దెన్ మీరు అంకుల్ లాగే చూడగలుగుతారు వాళ్ళు నా ఏజ్లో. ఎందుకంటే తన కూతురికి సరైన అబ్బాయి దొరకట్లేదని ఆవిడ కామెంట్ చేశారు. మరి ఇటువైపు చూసినప్పుడు MBBS MD చదివిన ఆ అమ్మాయి ఎలా ఉంది అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఎందుకంటే తల్లిదండ్రులుగా వాళ్ళ పిల్లలు వాళ్ళకి చక్కగా అనిపించవచ్చు, కానీ సరైన టైం ఏది అబ్బాయిలకి కానీ అమ్మాయిలకి పెళ్లి అనే దాని మీద కూడా సరైన అవగాహన ఈ రోజుల్లో ఉండట్లేదు అనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. పెళ్ళి ఇక్కడ కేవలం పెళ్ళి అని అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ టు హ్యావ్ ఎ పార్ట్నర్ ఇన్ యువర్ లైఫ్.
దట్ పార్ట్నర్ షుడ్ బి దేర్ విత్ యూ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్, బయోలాజికల్, ఫిజియలాజికల్, ఫైనాన్షియల్ అండ్ లైఫ్ స్టైల్. అన్నింటిలోనూ సరైన పార్ట్నర్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు చూస్ చేసుకునే వ్యక్తిలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏవైతే చూస్తున్నారో మీలో కూడా మీకు అవగాహన ఉండాలి. ఫస్ట్ వాట్ ఐ హ్యావ్ టు, హౌ ఐ నీడ్ టు క్యారీ మై సెల్ఫ్, నా మీద నేను ఎంత శ్రద్ధ పెడుతున్నాను. ఇప్పుడు నేను చాలా జిమ్స్కి వెళ్తాం అనుకోండి, జిమ్లో చూసేది ఏంటంటే పెళ్లి కుదిరిన అమ్మాయిలు పెళ్లికి ముందు ఒక 6 నెలల నుంచి మెల్లిగా డైట్ చేయడము, జిమ్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వడం లాంటివి చేస్తున్నారు, జస్ట్ టు మేక్ దేర్ బాడీ ఇన్ షేప్. చాలా బాగుంది అని అనిపిస్తుంది ఒక రకంగా. కానీ ఏం జరుగుతుందంటే పెళ్ళైన వెంటనే బికాస్ ఆఫ్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ ఆర్ మేబీ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది, ఎందుకంటే అయిపోయింది కదా పెళ్ళి, సో ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. స్టాప్ డూయింగ్ దీస్ థింగ్స్. ఎప్పుడైతే మీరు ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు సడన్గా ఆఫ్ చేస్తారో అంతవరకు లీన్గా కనిపించిన వ్యక్తి ఒళ్ళు వచ్చేస్తుంది. పెళ్ళికి ముందు ఆంటీలా కనిపించకపోవచ్చు, కానీ పెళ్ళైన వెంటనే ఆంటీ ఎలా అయిపోతారు? ఇట్స్ నాట్ అబౌట్ లుకింగ్, ఇట్స్ అబౌట్ మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఈ లావ్ అవ్వడం, లేకపోతే హెయిర్ ఫాల్ కానీ, లేదంటే ఈ కళ్ళ కింద బెలూన్స్ లాగా వచ్చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ హెల్దీ లైఫ్ స్టైల్. సింపుల్. సో ఇలాంటప్పుడు ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి అంటే 18 ఏళ్ళలో పెళ్లి చేసుకుంటే చదువు జరగదు, అలాగని చెప్పి 30 ఏళ్ళలో పెళ్లి చేసుకుంటే బాడీ సరిగా మన కంట్రోల్లో ఉండదు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లుక్స్, బట్ అలాంగ్ విత్ దట్ దెర్ విల్ బీ సెవరల్ హెల్త్ ఎయిల్మెంట్స్ ఆల్సో. లైక్ సైకలాజికల్గా కూడా టెన్షన్, స్ట్రెస్ ఉంటుంది కాబట్టి బీపీ చిన్న వయసులో వస్తుంది, డయాబెటీస్ చిన్న వయసులో వస్తుంది, థైరాయిడ్ చిన్న వయసులో వస్తుంది. దీస్ ఆర్ ఆల్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ అండ్ దెర్ ఈస్ నో క్యూర్ ఫర్ దీస్ థింగ్స్. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఏ ఏజ్ అంటే కరెక్ట్ అని మనం చెప్తాం ఇక్కడ. ఇట్స్ దేర్ చాయిస్ వెన్ టు గెట్ మ్యారీడ్, బట్ మై సజెషన్ ఈస్ like you need to choose your partner at that kind of age where your body should also support you for all the kinds of transformative phases of your life. పెళ్లి చేసుకోవాలి, అవతల వ్యక్తితో కలిసి మనం ఉండగలిగేలాగా మనం మెంటల్గాను ఫిజికల్గాను కూడా రెడీ అవ్వగలగాలి. అలాగే బీయింగ్ విమెన్ వీ హ్యావ్ టు బేర్ ద కిడ్స్, సో దాన్ని కూడా మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలగాలి. అంటే అవర్ బాడీ షుడ్ గెట్ రెడీ టు బేర్ ఆల్ దోస్ పెయిన్స్. అండ్ దెన్ పోస్ట్ డెలివరీ యాక్చువల్గా ట్రబుల్ వస్తుంది, బికాస్ నిద్రపోతుంది, టైంకి తినలేము, అండ్ ద కిడ్ ఆల్వేస్ నీడ్స్ అవర్ సపోర్ట్, అటెన్షన్. సో వీ నీడ్ టు స్పెండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ టు బీ విత్ దెమ్. సో అప్పుడు కూడా మనకి చాలా పేషెన్స్ కావాలి, ఎనర్జీ కావాలి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మేనేజ్ చేసుకోవాలి. సో ఇన్ని ఉన్నాయి, ఇన్ని మనం చేసుకోవడానికి ముందు రెడీగా ఉంటే మనం కరెక్ట్ ఏజ్లో, అంటే మీరు అన్నట్టుగా 32-40 వెళ్ళేంత వరకు వెయిట్ చేయక్కర్లేదు, ఇంకొంచెం ముందు కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ అవతల వాళ్ళకి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పగలిగితే పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు. పెళ్లి తర్వాత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఇస్ ఆల్ దేర్ చాయిస్, బట్ టేక్ ద చాయిస్ యాజ్ అ వైజ్ చాయిస్. లావణ్య గారు, మన ముందు తరాల్ని, మన అమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఎక్కువగా హోమ్ మేకర్స్గా ఉండేవాళ్ళు. ఆ తల్లులు కూడా తమ బిడ్డలు మనలాగా ఉండొద్దు, వంటింటి కుందేళ్లుగా ఉండొద్దు, ఇంటికే పరిమితం అయిపోవద్దు, మా ఆడపిల్లలు బాగా చదువుకోవాలని బాగా చదివించి వాళ్ళని కెరీర్లో ఎదిగేలా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలని ఇలా అమ్మలు ఆలోచించి, పిల్లలు కూడా అలాగే ఆలోచించి ఇప్పుడు ఏజ్ అనేది పెళ్లికి వచ్చేసరికి పెరిగిపోతూ ఉందండి. సో ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం తొందరగా ఆడపిల్లలకి పెళ్లి చేసేయాలి, అబ్బాయిలకైనా సరైన టైంలో అనుకుంటున్నాం. అంటే మళ్ళీ మన ఆలోచన విధానం వెనక్కి వెళ్తుందా? బ్యాక్ టు రూట్స్ అనుకోవచ్చా? బ్యాక్ టు రూట్స్ అన్న పాయింట్ కరెక్ట్, కానీ మొదటికి వెళ్ళడం కాదు. రూట్ ఏంటి, మనకి ఏం చెప్పారు అని అంటే ఒక కరెక్ట్ ఏజ్లో పెళ్లి చేస్తే అన్నీ కరెక్ట్గా జరుగుతాయి అనేది పాయింట్. ఇప్పుడు ఒక జెస్టేషన్ పీరియడ్ విమెన్కి ఎలా ఉంటుంది, 9 months ఉంటుంది. ఇట్ నీడ్స్ టు హ్యావ్ 9 months. ముందుగా కనుక బేబీ పుడితే ప్రిమెచ్యూర్ బేబీ అని చెప్పి పట్టుకెళ్ళి ఇంక్యుబేటర్లో పెడతారు కదా. సో థింగ్స్ షుడ్ నాట్ బి డన్ ఎర్లియర్ టు ద ఫేజ్ అండ్ నాట్ టు బి పోస్ట్పోన్డ్ ఆల్సో. ఎందుకంటే 9th month డెలివరీ అయ్యే టైంలో పురిటి నొప్పులు ఆపలేరు, డెలివరీ కూడా ఆపకూడదు, ఇట్స్ రిస్కీ. అది అప్లైస్ టు ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్ బయాలజికల్లీ. సో మన వరకు మనం చూసామనుకోండి, టెండర్ ఏజ్ కాదు, ముదిరిపోవద్దు, కరెక్ట్ అయిన ఏజ్లో పెళ్లి చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకు అని అంటే కెరియర్ కెన్ బి టేకెన్ అహెడ్ at any phase of life. ఎందుకంటే women with breaks, they restart their career and today there are so many choices also. బట్ అలాగని పెళ్ళికి మాత్రం అలా లేదు. ఏజ్ పెరిగిపోయే కొద్దీ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ టఫ్ ఫర్ కన్సీవింగ్. అండ్ ఐవీఎఫ్ సెంటర్స్ ఇన్ని ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే బికాస్ ఆఫ్ నాన్ పాసిబిలిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అగైన్. తర్వాతకు వచ్చేటప్పటికి ఆ ఐవీఎఫ్లో కూడా సక్సెస్ అయ్యే రేటు తగ్గిపోతుంది. సక్సెస్ అయినా కూడా పుట్టిన బేబీ హెల్దీగా ఉండటం లేదు. ఎన్ని రకాల ఇష్యూస్ చూస్తున్నామో మనకు బాగా తెలుసు కాబట్టి ఐ ఫీల్ పర్సనల్లీ లైక్ ఈవెన్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే రైట్ ఏజ్లో యూ షుడ్ గెట్ మ్యారీడ్. దట్ ఏజ్ ఈస్ డెఫినెట్లీ ఇన్ 20s. Early 20s is the best age to get married because women's body will be ready to take all the kinds of transformative phases.
ఇప్పుడు పెళ్లి అనే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఓన్లీ ఆడపిల్లలకి సంబంధించిన విషయం కాదు, కాదు. అబ్బాయిలది. మనం అమ్మాయిల మీద ఎందుకు ఫోకస్ చేసాము అంటే ఆడపిల్లలకి కొన్ని పీరియడ్స్ ఇష్యూస్ ఉంటాయి, హార్మోనల్, తర్వాత ప్రెగ్నెన్సీ అవ్వడం, డెలివరీ ఇష్యూస్, ఆఫ్టర్ డెలివరీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా అమ్మాయిల పెళ్లి మీద మనం ఫోకస్ చేసి మాట్లాడుతున్నాం. అబ్సల్యూట్లీ అండి. బట్ అట్ ద సేమ్ టైమ్ మెన్ ఆల్సో ఆర్ హ్యావింగ్ సో మెనీ ట్రబుల్స్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్. బికాస్ చాలా రకాల ఉద్యోగాల్లో ఈరోజు ఏంటంటే కూర్చున్న చోటే సెడెంటరీగా వర్క్ చేయడం కావచ్చు, రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం కావచ్చు. బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో స్పర్మ్ కౌంట్ ఈజ్ ఆల్సో గెటింగ్ డౌన్ అనేది వన్ ఆఫ్ ద సర్వీస్ దట్ ఈస్ బీయింగ్ టోల్డ్ అవుట్ సైడ్. సో డాక్టర్స్ ఆర్ వెరీ మచ్ కన్సర్న్ విత్ దాట్ ఏరియా ఆల్సో. సో దానివల్ల కూడా ఈ కన్సీవింగ్ అనేది ఒక ట్రబుల్సమ్గా తయారవుతుంది. సో మెన్ ఆల్సో నీడ్ టు హ్యావ్ దేర్ ఓన్ ప్రొటెక్షన్స్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఓన్ కేర్ ఆన్ దేర్ హెల్త్ అండ్ షుడ్ గెట్ మ్యారీడ్ అట్ ద రైట్ ఏజ్. ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని అంటే ₹1,00,00,000 ఎప్పుడు సంపాదిస్తారు? ఆబ్వియస్లీ ఒక 30 ఏళ్ళు వచ్చిన తర్వాతే సంపాదిస్తారు. కొన్నిసార్లు 30 డిలే అయిపోవచ్చు కూడా కదా. ఆ 35 అయిపోయేదాకా వెయిట్ చేస్తావా? 1,00,00,000 ముఖ్యమా, ఏజ్ ముఖ్యమా అని అంటే డెఫినెట్లీ ఆకలేసినప్పుడు అన్నం తినాలి, నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి అన్నట్టే రైట్ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి. పెళ్లి కానీ ప్రసాదులు, బెండకాయ, ముదిరిన బెండకాయ, బ్రహ్మచారులు ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. మన పెద్దలు చెప్తూనే ఉంటారు కదా, ఏ ఏజ్ లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్ లో జరగాలి అని. అది మీకు ఎంతవరకు సెట్ అవుతుందో చూసుకొని అలా ముందుకెళ్లడమే మంచిది. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో కూడా చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు.